వెల్కమ్ స్టూడెంట్స్. టీఎస్ ఇంటర్ రిజల్ట్స్ 2025 స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్. మార్క్స్ యాడ్ చేయబోయే సబ్జెక్ట్ పేపర్ కరెక్షన్ రిజల్ట్స్ సంబంధించిన ఈ గుడ్ న్యూస్తో పాటు ఇంప్రూవ్మెంట్ సప్లిమెంటరీ గుడ్ న్యూసెస్ కూడా ఉన్నాయి. అవన్నీ వన్ బై వన్ క్లారిటీగా వెంటనే చెప్పేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ముందుగా అందరికీ మంచి మార్క్స్ తెచ్చుకొని మంచి పర్సంటేజ్ తెచ్చుకోవాలని కోరుకుంటూ, ఎగ్జామ్ టెన్షన్లో ఉన్నవారు, రిజల్ట్స్ సంబంధించి టెన్షన్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కామెంట్లో మీ మార్క్స్ ఎన్ని వస్తున్నాయి మీ ఫ్రెండ్స్ని కూడా ట్యాగ్ చేయండి. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మనకు పేపర్ కరెక్షన్ ఆల్రెడీ March 11th రోజే స్టార్ట్ అయిపోయింది. సాంస్క్రిట్ పేపర్తో పాటు మనకు మిగిలిన పేపర్స్ కూడా 4 స్పెల్స్లో పేపర్ కరెక్షన్ 22nd, 26th, 28th ఫైనల్ పేపర్ కరెక్షన్ అయితే చేయబోతున్నారు. ఈ 28th రోజు పేపర్ కరెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత March 28th అయిపోతే వాటి యొక్క స్క్రూటనింగ్ ప్రాసెస్ మార్క్స్ ఎంటర్ చేయడానికి ఒక 1 వీక్ టైం అయితే పడుతుంది. సో ఇక్కడ పేపర్ కరెక్షన్ సంబంధించి రిజల్ట్స్ సంబంధించిన గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పటి వరకు డిజిటల్ పేపర్ కరెక్షన్ చేయాలనే ప్రపోజల్లో ఉన్న వాళ్ళు క్యాన్సిల్ చేసి సెంటర్ స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్స్ని 17 నుంచి 19 వరకు ఇంక్రీజ్ చేశారు. 2 క్యాంప్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల మనకు పేపర్ కరెక్షన్ అనేది అక్యురేట్గా జరుగుతుంది. మీకు మార్క్స్ తగ్గిపోవు. అదైతే డిజిటల్ కరెక్షన్ చేసి ఉంటే చాలామంది స్టూడెంట్స్ లాస్ అయ్యారు. ఈ లాస్ రిమూవ్ చేయడంతో పాటు ఇంకా సెంటర్స్ క్యాంప్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల పేపర్ కరెక్షన్ బర్డెన్ ఫ్యాకల్టీ మీద ఎక్కువగా ఉండకుండా వల్ల వాళ్ళు కరెక్ట్గా పేపర్ కరెక్షన్ చేసి మీకు రావాల్సిన మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ రిజల్ట్స్ విషయానికి వస్తే మనకు ఇంకా April 1st వీక్ వరకు ఈ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది కాబట్టి వెంటనే ఇంకా ట్రయల్ రన్ చేయడం, డేట్స్ తీసుకోవడం, రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి ఇంకొక 2 వీక్స్ అంటే లాస్ట్ 3rd వీక్ లేదా April 4th వీక్ వరకు రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి 4 మార్క్స్ యాడ్ చేయడం వల్ల కన్ఫామ్గా చాలామంది స్టూడెంట్స్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో అసలు ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. పేపర్ కరెక్షన్ సంబంధించి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ ఇయర్ పేపర్ కరెక్షన్ చాలా లిబరల్గా చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్ సంబంధించి చూసుకుంటే ఎంసెట్ కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి. ఇక్కడ ఎంసెట్ ఎగ్జామ్ 5th May రోజు కంప్లీట్ అవుతుంది. మనకు 10th వరకు నీట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి దాని తర్వాత ఇంప్రూవ్మెంట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు చాలా ఫాస్ట్గా ఏపీ స్టూడెంట్స్కి చూసుకుంటే ఎప్పుడో 27, 28 వరకు మేలో ఎంసెట్ ఎగ్జామ్ ఉంది. ఆ తర్వాత వాళ్ళు సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ రాసే వరకు ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయగలిగిపోతారు. మనకు మాత్రం ఆ టెన్షన్ అవసరం లేదు. వెంటనే ఇంకా రిజల్ట్స్ కూడా వస్తాయి కాబట్టి ఎవరైనా సప్లీ ఉన్న ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ అయినా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి రిజల్ట్స్ ఫాస్ట్గా వస్తాయి కాబట్టి దీనివల్ల కూడా స్టూడెంట్స్కి మంచి అడ్వాంటేజెస్ ఉన్నాయి. తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇంటర్ పేపర్ కరెక్షన్ ఇంత బాగా చేయడం వల్ల ఈ ఇయర్ పాస్ పర్సంటేజ్ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ.